భారత్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టూ వీలర్స్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈవీలు కొనేందుకు కొందరు జంకుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే కంపెనీలు వినియోగదారుల్లో నమ్మకం నింపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కస్టమర్స్లో ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నాయి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం కంపెనీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఓలా బండి కొన్న ఓ వినియోగదారుడు కంపెనీ మీద కోపంతో ఊగిపోయాడు. పట్టరాని ఆగ్రహంతో పెట్రోల్ పోసి షోరూమ్ని తగలబెట్టేశాడు. అతనికి అంత కోపం వచ్చేలా ఏం జరిగింది, ఎందుకు అతను అలా చేశాడో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం కలబర్గికి చెందిన 26 ఏళ్ల నదీం అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను వృత్తిపరంగా మెకానిక్గా చేస్తున్నాడు. నదీం కల్బుర్గిలోని ఓలా షోరూంలో ఓ ఎలక్ట్రిక్ బైక్ను కొనుగోలు చేశాడు. సరిగ్గా నెల క్రితం 1,40,000 పెట్టి ఓలా ఈవీని కొనుగోలు చేశాడు. అయితే కొన్న 2 రోజులకే బండిలో ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ విషయంలో సమస్యలు తలెత్తాయి. ఆ విషయంపై మాట్లాడేందుకు నదీం కలబుర్గిలోని షోరూంకి వెళ్ళాడు. అలా ఒకసారి కాదు, పదే షోరూం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట. తన బైక్ని బాగు చేయమని ఎన్నిసార్లు అడిగినా కూడా సిబ్బంది సరిగ్గా రెస్పాండ్ కాలేదని నదీం అంటున్నాడు. తన బండిని రిపేర్ చేయాల్సిందిగా పదే అడుగుతున్నట్లు నదీం వెల్లడించాడు. మరోసారి మంగళవారం కూడా నదీం ఓలా షోరూంకి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న సేల్స్ సిబ్బంది సరిగ్గా స్పందించలేదని సమాచారం. విసిగెత్తిపోయిన నదీం ఏకంగా షోరూంకే నిప్పు పెట్టేశాడు. షోరూం మీద పెట్రోల్ పోసి మరీ నిప్పు పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దట్టమైన పొగలు షోరూం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఈ ప్రమాదంలో షోరూంలో ఉన్న 6 స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే లోపల ఉన్న కంప్యూటర్లు కూడా తగలబడిపోయాయి. ఈ ఘటనలో దాదాపుగా 8.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షోరూంకి నిప్పు పెట్టిన నదీంను పోలీసులు అరెస్ట్ చేశారు. షోరూం సిబ్బంది సరిగ్గా స్పందించలేదని ఆగ్రహంతోనే ఇలా చేసినట్లు నదీం పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కల్బుర్గి ఓలా షోరూం తగలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నదీం తన ఆగ్రహాన్ని చూపించిన విధానాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఇలా చేయకుండా ఉండాల్సిందని హితవు పలుకుతున్నారు. ఓలా సర్వీసింగ్ సపోర్ట్ మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఓలా సర్వీసింగ్ విషయంలో ఇలాంటి ఫిర్యాదులు తరచుగా వస్తూనే ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఓలా షోరూంకి కస్టమర్ నిప్పు పెట్టిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.